రోడ్డు పక్కన నిల్చున్న వారిలో అమాయకులను గుర్తిస్తారు. అడ్రస్ అడిగినట్లు నటిస్తూ మాటల్లో పెడతారు. కాసేపటికి చేతిలో ఉన్న సంచిలో డబ్బులు కట్టలు చూపిస్తారు. మీ ఒంటి మీదున్న బంగారం ఇస్తే దానికి రెట్టింపు డబ్బు ఇస్తామని నమ్మిస్తారు. చేతిలో నకిలీ నోట్లు పెట్టి బంగారు ఆభరణాలతో పరారవుతారు. ఇలాంటి ఓ ఘరానా గ్యాంగ్ ఆట కట్టించారు పోలీసులు. అంతర్రాష్ట్ర అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ ని పట్టుకున్నారు రాచకొండ పోలీసులు. వృద్ధులు, నడివయసు మహిళలే ఈ గ్యాంగ్ టార్గెట్. రోడ్డు వెంట నిల్చున్న వీళ్లను లక్ష్యంగా చేసుకుని నిండా ముంచేస్తోంది ఓ ముఠా. అమాయక మహిళలను టార్గెట్ చేసి మాటల్లో పెట్టి నగలు దోచుకెళ్తున్న ముఠాను పట్టుకున్నారు రాచకొండ పోలీసులు. 2 నెలల వ్యవధిలో ఒకే తరహా మోసాలు పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదవడంతో ప్లాన్ చేసి ముఠాను బంధించారు పోలీసులు. ఈ ముఠా టార్గెట్ చేసుకున్న మహిళ వద్దకు ముందుగా న్యూఢిల్లీకి చెందిన నితిన్ అనే మైనర్ బాలుడు వెళ్తాడు. ఏదో ఒక అడ్రస్ అడుగుతాడు. ఎలా వెళ్ళాలి, ఎంత దూరం ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళొచ్చా లేదా బస్సులుంటాయా అంటూ మాటల్లో పెడతాడు. కొంత పరిచయం పెంచుకుని నితిన్ తన బ్యాగ్లో ఉన్న డబ్బుల కట్టల్ని ఆ మహిళకు చూపిస్తాడు. అంత డబ్బుని చూసి షాక్ అయిన మహిళ తేరుకునేలోపే నితిన్ ఓ బంపర్ ఆఫర్ మహిళ ముందు పెడతాడు. నీ ఒంటిపై ఉన్న ఏదో ఒక నగ కానీ, కమ్మలు కానీ, పుస్తల తాడు కానీ ఇస్తే ఆ బంగారం విలువ కంటే కొంత డబ్బు ఎక్కువగా ఇస్తాను అంటాడు. ఆ మహిళ నమ్మాలో లేదో అయోమయంలో ఉండగానే పక్కనుంచి మరో 2 వ్యక్తులు అక్కడికొస్తారు. నాకివ్వు, నేను బంగారం ఇస్తాను అంటాడు ఒకడు. లేదు నాకే ఇవ్వు, నా రింగ్ ఇస్తానంటాడు మరొకడు. నాకు రింగు, చైను వంటి చిన్న ఆభరణాలొద్దు, కమ్మలు, పుస్తెలతాడు వంటి పెద్ద ఆభరణాలు కావాలి, డబ్బు మొత్తం ఇచ్చేస్తానంటాడు నితిన్. 2 వ్యక్తులు డబ్బు కోసం గొడవ పట్టం చూసిన మహిళలో కూడా తానే డబ్బు సొంతం చేసుకోవాలన్న ఆశ పుడుతుంది. వెంటనే తన పుస్తెలతాడు, కమ్మలు, పట్టీలు ఇలా ఆభరణాలు ఇచ్చేస్తుంది. వెంటనే మహిళ చేతిలో డబ్బుల సంచి పెట్టి నితిన్ అక్కడి నుంచి జారుకుంటాడు. మహిళ డబ్బులు లెక్క పెట్టుకునే లోపు అప్పటి వరకు పక్కనే ఉండి గొడవ పడిన 2 వ్యక్తులు మాయమవుతారు. సంచి ఓపెన్ చేసి చూసిన మహిళకి ఒక్కసారిగా ఊహించని షాక్ ఎదురవుతుంది. అవి నోట్ల కట్టలు కాదు. పైన ఒక నోట్, కింద ఒక నోట్ పెట్టి మధ్యలో పేపర్ ముక్కలు పెట్టారు కేటుగాళ్లు. అప్పటి వరకు గొడవ పడ్డ 2 కూడా నితిన్ చేసిన మోసంలో భాగస్థులే. అందరూ ఒకే ముఠా వ్యక్తులే. ఇలా 6గురితో కూడిన ముఠా మొత్తం మహిళలనే టార్గెట్ గా చేసి మాటల్లో పెట్టి నమ్మించి మోసం చేస్తున్నారు. ఎలా వాడుతున్నారంటే ఈ ఆల్ప్రాజోలం డ్రగ్ ని విక్టిమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మాటల్లో పెట్టేసేసి ఆ డిస్కషన్ లో ఒక వాళ్ళకు ఒక ఫరాగో అంటే ఒక కన్ఫ్యూజ్డ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి దాని నుంచి వీళ్ళు వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేసి ఈ మనీ కానీ గోల్డ్ కానీ తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ టార్గెట్ గోల్డే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఈ స్పెసిఫిక్ దాంట్లో ఏంటంటే కొన్నిసార్లు మనము విక్టిమ్స్ కలిసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మాకు గంట సేపు ఏం అర్థం కాలేదు, వాళ్ళు వచ్చి మాట్లాడారు, మా చేస్తే మాకు గోల్డ్ అని తెలిపోయింది, వాళ్ళు చెప్పిన పని ఏది అంటే ఇయ్యాము అని ఇచ్చామని చెప్పారు. ఇదే తరహా కేసులు భువనగిరి టౌన్, హుస్సేనియాలం, దుండిగల్, జీడిమెట్ల, ఎస్ఆర్ నగర్, అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదవడంతో పోలీసులు నిఘా పెట్టారు. మరో మహిళను మోసం చేస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గుజరాత్కి చెందిన కిషన్, ఢిల్లీకి చెందిన రామ్లాల్, శ్యామ్లాల్, కోలి అనే 4గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన గుల్షాన్ అలియాస్ గుల్లు, దీపక్లు పరారీలో ఉన్నారు. వీరి కోసం గాలిస్తున్నామని చెబుతున్నారు పోలీసులు. అటెన్షన్ డైవర్షన్లో కీలకంగా ఉన్న మైనర్ బాలుడు నితిన్ను కూడా అరెస్టు చేసి జువెనల్ హోంకి తరలించారు పోలీసులు. నిందితుల నుంచి 232.75 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇలాంటి మోసాల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.